భ్రమలకు కారణం ఏమిటి? వాటి నుండి ఎలా బయటపడాలి? దేహభావనే భ్రమలకు కారణం. మనిషికి ఈ దేహభావన, కోరికలు తగ్గటానికి సద్గుణ సంపద అవసరం. ఎన్ని జపాలు, కర్మకాండాలు చేసినా మంచి గుణాలు అలవడినదే ఆధ్యాత్మిక ఫలించదు. మనసుకు దేహభావన తగ్గితేనే తన సహజ స్వరూపమైన దైవాన్ని తెలుసుకోగలుగుతుంది. అదే పరమాత్మ. ఒకప్పుడు దూరంగా నీటిని చూసిన జ్ఞాపకం వల్లనే ఎడారిలో ఎండమావులు మనల్ని మోసం చేయగలుగుతున్నాయి. అలాగే సుఖ సంతోషాలనే జ్ఞాపకాలు మన జీవితంలో ఎన్నో ఎండమావులను సృష్టిస్తున్నాయి. ఒకనాటి భ్రమ మరొకప్పటి భ్రమకు కారణమవుతుంది. కానీ సత్యం ఏనాడు భ్రమను కలిగించదు. మన శరీరంలో జరిగే మార్పులు నిజం అయితే మారని ఆత్మే ఉనికి సత్యం. నాదమే దాని స్వరూపం. నాదం అంటే అక్షరాలు లేని శబ్దం. అదే మనం సర్వత్రా వినే ఓంకారం.